రంటాక్కి తిరిగి స్వాగతం. నిన్న మొట్టమొదటిసారి బీజేపీ బెంగాల్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందరికీ తెలిసిన పేరు ఫైనాన్స్ మినిస్టర్ స్వపన్ దాస్ గుప్తా. ఎందుకంటే కాలమిస్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్గా రాజ్యసభ సభ్యుడు. సో ఆయన ప్రవేశపెట్టాడు. మొత్తం బడ్జెట్ అవుట్లే వచ్చి 4.39 లక్షల కోట్లు. సరే, వాళ్ళు ఇచ్చిన అంచనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 8,15,000 కోట్లు. అయినా ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతంగా సంక్షేమాన్ని, మౌలిక సౌకర్యాలకి ఎప్పుడు లేనంత పెద్దపీట వేయగలిగాడు. ఎలా సాధ్యమని చివరిలో చెప్తా. అది కూడా ముందుగా అసలు ఉద్యోగ కల్పన చూసుకునేటట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 ఇవ్వటానికి ప్రకటించారు. అందులో 50,000 విద్యారంగం, టీచర్లు కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అడ్మిన్ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొత్తం 50,000 ఎడ్యుకేషన్ సెక్టర్లోనే ఫిలప్ చేయబోతున్నారు. ఒక 20,000 పోలీసు డిపార్ట్మెంటు, మిగతా 30,000 మిగతా డిపార్ట్మెంట్స్. ఇది కాక నార్త్ బెంగాల్ వాళ్ళు, గోర్ఖాలు ప్రధానంగా డిమాండ్ ఒకటి ఉంది. వాళ్ళకి మిలిటరీలో తీసుకోవాలనేది. కోర్స్ అదే పోలీసులో తీసుకోవాలనుకోండి. ఇక్కడ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైఫిల్స్ ఒకనాడు ఉండేది, దాన్ని రివైవ్ చేసి 1000 మంది గోర్ఖాల్ని నియమించుకోబోతున్నారు. అదొకటి. దీంతో పాటుగా నెక్స్ట్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ దీని మీద కూడా ప్రామిస్ చేశారు ఎన్నికల్లో. అన్నీ ఒక్కసారిగా చేయలేరు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డిఏ 7.5 లక్షల మందికి 20% అదనంగా డిఏ. ఇప్పటికి ఉన్నది అక్కడ 18%, 20% అదనంగా, అంటే మొత్తం కలిపి 38% ఉద్యోగస్తులు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక వెల్ఫేర్ సంగతి, వాళ్ళు తృణమూల్ ఎన్నికల ముందు అసలు వీళ్ళు వస్తే బీజేపీ అన్ని తీసేస్తారని చెప్పారు. ఫస్ట్ స్టేట్మెంటు, ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఏది రద్దు చేయం, అన్నీ కంటిన్యూ చేస్తాం. దీంతో పాటు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ముఖ్యంగా మహిళలకి చూద్దామండి. ఎప్పుడు ఊహించలేదు, మమతా బెనర్జీ చేయలేని పనులన్నీ కూడా వీళ్ళు చేశారు. అన్నపూర్ణ యోజన నెలకి 3,000 రూపాయలు, దాదాపు 1,00,00,000 మందికి పైగా కవర్ అవుతారు. అంతకుముందు లక్ష్మీ బండారని మమతా బెనర్జీ టైంలో 1,500 రూపాయలు, అది 3,000 కొత్త స్కీము అన్నపూర్ణ యోజన. ఆ తర్వాత డిగ్రీ చదివే మహిళలకి 1 టైం అసిస్టెన్స్ కింద 21,000. ఎవరైనా లేడీ డిగ్రీ చదివితే అక్కడ ఆడవాళ్ళని ప్రోత్సహించడం కోసం అని చెప్పి 21,000. అట్లానే ఫస్ట్ మదర్స్, అంటే మొట్టమొదట ప్రెగ్నెంట్ అయినటువంటి ఉమెన్, వాళ్ళకి 21,000 1 టైం అసిస్టెన్స్ మొదటి చైల్డ్ కోసం. టోటల్ అమౌంట్ ఒకేసారి. దీంతో పాటు అత్యంత ముఖ్యమైనది, బాగా ఎప్పుడు పనిచేసి ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్‌కి గురికాబడుతున్నటువంటి సెక్షను అంగన్వాడీ ఆశా వర్కర్స్. వీళ్ళకి ఒక్కసారిగా అందరికీ అక్రాస్ బోర్డు 5,000 పెంపుదల నెలకి. వీళ్ళు రియల్లీ మోస్ట్ డిజర్వ్డ్. వీళ్ళకి 5,000 రూపాయల జీతంలో పెరుగుదల. సరే, ఇప్పటికే అనౌన్స్ చేసింది, మళ్ళీ బడ్జెట్లో దానికి బడ్జెట్ కేటాయించారు. ఫ్రీ బస్సు రైడు, ఇవన్నీ మహిళలకు సంబంధించినవి. ఇవి కాక మీకు ఇందాక నేను చెప్పాను కదా 1,00,000 ఉద్యోగాలని. ఆ 1,00,000 ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. సో దీని మీద ఈ గవర్నమెంట్ చేసినట్టుగా మమతా బెనర్జీ చేయలేకపోయింది. ఆవిడ మహిళా సీఎం అయ్యుండి. తర్వాత నిరుద్యోగ యువత కోసం డిగ్రీ చదివిన వాళ్ళకైతే 3,000 నెలకి, మిగతా వాళ్ళకి 2,000. సరే, ఉపాధి కల్పనకి ఆవిడ టైంలో ఆగిపోయింది కదా, అప్పుడు
గ్రామీణ ఉపాధి పథకం ఇప్పుడు విబిజీ రామ్జీ పేరు మీద మార్చారు. దానికి 14,000 కేటాయించారు బడ్జెట్లో ఉపాధి కల్పనకి. ఇవి కాక ఈయన అందరికీ సంబంధించిన సంక్షేమం చూసినట్టయితే పెన్షన్స్ ఇప్పటికి 1,000 రూపాయలే ఉంది అక్కడ బెంగాల్లో. దాన్ని ఒక్కసారిగా ఈ సంవత్సరం 500 పెంచుతున్నారు, 50%. అది ఎల్డర్లు వయోవృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. అట్లనే కొత్తగా రిటైర్డ్ జర్నలిస్టులకు ఒక 5,000, పొలిటికల్ విక్టిమ్స్ వాళ్ళని జైల్లో వేసే రాజకీయ ఖైదీలు, రాజకీయ కక్ష సాధింపు పేరుతోటి జైల్లో పెట్టిన వాళ్ళ కోసం 10,000 రూపాయలు నెలకి. ఇవి కాక ఫుడ్ క్యాంటీన్స్ మా ఆహార్ ఇప్పటికి 400 ఉంటే దాన్ని 610 చేస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత అదివరకు ఈ మమత ఇవ్వంది వీళ్ళు ఇచ్చింది ఫిష్ పెట్టారు. దాంట్లో 5 రూపాయలకే భోజనం, ఫిష్ కూడా విత్ ఫిష్ ఎత్తేస్తారని చెప్పారు కదా, అందుకని వీళ్ళు. తర్వాత మిడ్ డే మీల్ స్కీము ఒకటి, అది ఇస్కాన్ ఇస్తుంది మొత్తం కూడా. కాకపోతే వాళ్ళు వెజిటేరియన్ ఇస్తారు, ఇస్కాన్ కాబట్టి మనం ఏం చేయలేము దానికి. నో ప్రొఫెషనల్ ట్యాక్స్ టు బిఎస్ఎఫ్ పర్సనల్, అద్భుతమైన స్కీమ్. దేశ దేశభక్తిని చాటుకున్నారు. బిఎస్ఎఫ్ ఎవరైతే వ్యక్తులు వాళ్ళందరూ ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేసేసారు అసలు టోటల్గా. తర్వాత జనరల్ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఫుడ్ దానికి అమౌంట్ పెంచారు, 110 రూపాయలు ప్రతి పేషెంట్కి ఇచ్చేటట్టుగా. తర్వాత 10 జూట్ ఫ్యాక్టరీస్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 20,000 మందికి ఉపాధి దొరుకుతుంది దానివల్ల. ఇక నార్త్ బెంగాల్కి మొట్టమొదటిసారి నార్త్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ బడ్జెట్లో ప్రాముఖ్యత దొరికింది. ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఒక ఎయిమ్స్, ఒక క్యాన్సర్ స్పెషల్ హాస్పిటల్, ఇవన్నీ వస్తున్నాయి నార్త్ బెంగాల్లో. అలానే జంగల్ మహల్ ఇంకొక బ్యాక్వర్డ్ ఏరియా ఇటు సైడ్ పశ్చిమాన ఉంటుంది జంగల్ మహల్. అక్కడ మీకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నారు. తర్వాత కొత్తగా మున్సిపాలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత 1,200 కోట్లు పెట్టి మెడ్నపూర్ సైడు సీ దగ్గర ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, 1,200 కోట్లు వాటికి కేటాయించారు. ఇది ఇక నేను చెప్పాను కదా, సంక్షేమం, మౌలిక సౌకర్యాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నారని. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కలకటాకి 2వ ఎయిర్పోర్టు నిర్మించాలని అనుకున్నారు. 3 కొత్త ఎయిర్పోర్ట్లు పురులియా, బలూర్ఘట్ అండ్ మాల్డా. కూచ్ బిహార్ ఎయిర్పోర్ట్ విస్తరణ. తర్వాత ఎంఎస్ఎంఈ అండ్ సెమీ కండక్టర్ దుర్గాపూర్లో ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ కింద 5,000 కోట్లు ఇస్తున్నారు. 2 కొత్త మెట్రో నెట్వర్క్స్, ఇప్పటివరకు కలకటాలోనే ఉంది కదా, అసన్సోల్ దుర్గాపూర్ బెల్ట్, అట్లానే సిలిగురి జల్పాయిగురి బెల్ట్, అక్కడ 2 కొత్త మెట్రో నెట్వర్క్స్. అలానే ఇప్పటికున్న హాల్దియా, కలకటా పోర్ట్లు లోతైన పోర్ట్లు కాదు, అందుకోసమని ఈస్ట్ మెడ్నపూర్లో డీప్ సీ పోర్ట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇవి కాక కలకటా సబర్బ్స్ న్యూ టౌన్లో ఉన్నటువంటి 900 crore తోటి ఎలివేటెడ్ కారిడార్ ఒకటి కడుతున్నారు. తర్వాత భాగీరథి ముర్షిదాబాద్ ఏరియాలో ఉందనుకుంటా. భాగీరథి నది మీద 71,200 తోటి ఒక పెద్ద బ్రిడ్జి కట్టబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కోసం అసలు ముందు అర్బన్ సీలింగ్ యాక్ట్ ఇంకా ఉంది అక్కడ, ఎక్కడ లేదు. ఇప్పుడు దాన్ని ఎత్తేయటానికి డిసైడ్ చేశారు, అబాలిష్ చేయటానికి. ఇవి కాక జనరల్గా కొత్తగా 5 జిల్లాలు క్రియేట్ చేస్తున్నారు, 9 మున్సిపాలిటీలు క్రియేట్ చేస్తున్నారు, ఎన్నో సబ్ డివిజన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఫైర్ స్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. 1,250 కోట్లతోటి జాదవ్పూర్ యూనివర్సిటీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మారుస్తున్నారు. ఇందులో 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయి 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. లిక్కర్ షాప్స్ కలకటాలో అయితే 500 మీటర్లు దేవాలయాలు, స్కూల్స్కు ఆ దగ్గరలో ఎక్కడ లిక్కర్ షాప్ ఉండడానికి లేదు, కొత్తవి పెట్టాయి. అదే అదర్ దాన్ కలకటా అయితే 1 కిలోమీటర్ లోపల ఉండటానికి లేదు. ఆయుష్మాన్ భారత్ మొట్టమొదటిసారి
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్లో చేరారు. దానికి అదనంగా 3,100 కోట్లు కేటాయించారు. మొట్టమొదటిసారి బెంగాల్ ప్రజలు కూడా ఆయుష్మాన్ భారత్ను వాడుకోబోతున్నారు. అట్లానే 4 కొత్త మెడికల్ కాలేజెస్, చాలా ఉమెన్స్ కాలేజెస్, ఇవి కాక 650 ఎంబీబీఎస్ ఎడిషనల్ సీట్స్, 450 పీజీ సీట్స్. సరే, కల్కటా స్టాక్ ఎక్స్చేంజ్ని కూడా రివైవ్ చేస్తారు. అంటే నేను టూకీగా మీకు ఎందుకు చెప్పానంటే ఇవన్నీ నేను చివరగా వీటన్ని సంక్షిప్తంగా చెప్తా. ఇందాకనే చెప్పాను మీకు ఒక విషయం చివరిలో చెప్తానని చెప్పి. ఏంటంటే బడ్జెట్ మొత్తంగా చూసేటట్టయితే ఏమిటిది బడ్జెట్ సెంట్రల్ థీమ్ ఏంటంటే మొట్టమొదటిసారి భారత్ తోటి బెంగాల్ని అనుసంధించారు. జరిగింది ఏంటి, మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వ పథకాలని అమలు చేయపోవటం వల్ల ఆవిడకే నష్టం, ప్రజలకు నష్టం. ఆవిడకి కాదు, ప్రజలకు నష్టమైంది. అసలు ఇన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలియదట. దీనివల్ల వచ్చింది ఎలా అమలు చేయగలిగారు తెలుసా? ఎందుకు ఇన్ని పథకాలు అమలు చేశారో కూడా చెప్తాను నేను. అది ఎందుకంటే 25-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 22,000 కోట్లు. ఈ బడ్జెట్లో ఎంతో తెలుసా? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 71,393 కోట్లు. అంటే అదనంగా 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపాన వస్తుంది. అసలు సీక్రెట్ అది. ఎట్లా వస్తుంది ఇది అంటే ఊరికినే ఇవ్వలేదు వాళ్ళకి. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే అమలు చేయలేదో మమతా బెనర్జీ అవన్నిటినీ అమలు చేశారు. దాంతో అదనంగా 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపాన బెంగాల్కి వచ్చింది. అది సీక్రెట్. దాంతోపాటు మొట్టమొదటిసారి నార్త్ బెంగాల్కి ప్రాముఖ్యత దొరికింది. జంగల్ మహల్కి ప్రాముఖ్యత దొరికింది. మహిళలకి ఎప్పుడూ లేనంత సంక్షేమం క్రియేట్ చేయగలిగారు. ఉద్యోగాల్లో కూడా 1/3 రిజర్వ్ చేయగలిగారు. తర్వాత యువకులకు, నిరుద్యోగ యువతలకు ఎన్నికల వాగ్దానం చేస్తే చాలా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇంకా మెల్లిగా పోస్ట్ పోన్ చేసుకుంటే ఎప్పటికో ఇస్తాయి. ఫస్ట్ బడ్జెట్లోనే నిరుద్యోగ యువతకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఈయన మౌలిక సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అయితే నేను ఇప్పటికే చెప్పాను మీకు. మొట్టమొదటి బడ్జెట్ బీజేపీ బడ్జెట్, బెంగాల్ బడ్జెట్. ఎందుకంటే అన్ని సెక్షన్స్ మమతా హయాంలో అసంతృప్తిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత రిలీఫ్ వచ్చే విధంగా బెంగాల్ బడ్జెట్ని తయారు చేసినటువంటి స్వపన్ దాస్ గుప్తాకి అభినందనలు. శుభారంభం జరిగింది బెంగాల్లో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.